ఎవరో తెలుసా మీకు? ఎవరు? కోమటిరెడ్డి సార్. కోమటిరెడ్డి ఎవరైనా? కోమటిరెడ్డి సార్. ఎవరు కోమటిరెడ్డి గారు అంటే ఎవరు? స్కూల్ కట్టించారు. స్కూల్ కట్టించాడా? ఓకే, నీ పేరేంటి? నవేరా. నవీనా. ఇంతకంటే ఏం కావాలి సార్ అసలు? ఏం సార్ ఈ స్కూల్ ఇనిషియేషన్ ఏంటి ఇంత అద్భుతంగా? నేను యాక్చువల్గా లాంచ్ 1990లో వరల్డ్ ఆఫ్ ఆయన పేరు ఎన్స్టీన్ మీద ఉన్నది, ఆయన ఓన్ చేసిండు. ఓకే. ఆయన ఈ స్కూల్ 1990లో అమెరికన్ వరల్డ్ ఆఫ్ WOLD ఓకే. గూగుల్లో చూడండి మొత్తం వచ్చేస్తుంది. ఓకే. వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే మై ఓన్ బ్రెయిన్, హార్ట్, సోల్, ఎట్లా ఫ్యూచర్లో నీకు ఎట్లుండాలి, నువ్వు నీ లైఫ్ ఎట్లుండాలి, నువ్వు ఏం కావాలి. నాట్ స్టేట్ సిలబస్, CBSE సిలబస్ కాదు. మీరందరూ కూడా యోగా క్లాసెస్ ఉంటాయి, ప్రకృతిని ప్రేమించాలి. ఇది ఆయన స్కూల్ కాన్సెప్ట్. ఆ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మోడలు మీ అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ఆయన స్కూల్ పెట్టిండు. అది కాస్ట్లీ స్కూలు. హైదరాబాద్లో భాష శ్లోకా అని పెట్టిండు. సిమిలర్ బట్ నాట్ అంత ఈ లెవెల్లో కాదు. బట్ మీరు రెండు కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ ఇది ఎక్కడ ఉండవు ఇండియాలో. అయిన రోజు చూసాం మేము ఇదంతా, బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇది ఏ స్థాయిలో. గ్రీన్ బోర్డ్. హలో బాస్, హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్. మీరు వేడిగా కూర్చుంటే ఏసీ ఆన్ చేసుకోవాలి మేడం. అడ్వాన్స్ రాలేదా? మరి మీరు కొంచెం ఏసీ ఆన్ చేయాలి. ఆఫ్టర్నూన్ 12 to 2 ఏసీ ఆన్. స్కూల్ ఉన్న పిల్లలు పాపం నల్గొండ ఎండలంటే ఎట్లుంటుంది? నల్గొండ అంటే గుట్ట కిందనే మొత్తం. ఓకే, గుడ్ లక్, బాగా చదువుకోవాలి. ఎంతమంది ఉన్నారు సార్ కంప్లీట్గా స్ట్రెంత్? ఇప్పుడు 250 ఉన్నారు. ఆల్రెడీ 250 డబ్బులు ఉండరా మీరు? ఎమోషనల్ అనిపిస్తోంది నాకు ఇది చూస్తూ ఉంటే. ప్రతి సందర్భంలో మీరు ప్రతి స్పీచ్లో గుర్తు చేసుకుంటున్నారు నిజంగా. ఇప్పుడు ఆ ఏజ్లో 20 years ఏజ్లో సన్ కోల్పోతే ఎట్లుంటా అంటే జనరల్గా తండ్రికి కొడుకు చితి పెడతాడు. నాకు దేవుడు ఒక పెద్ద పనిష్మెంట్ ఏంటంటే నా కొడుకుని నా చేతుల మీదుగా చేయడం. అది ఎప్పుడు ఆ ఏజ్లో ఏ తల్లిదండ్రులకైనా అదే ఉంటుంది. సరే, కొందరు చేస్తారు, కొందరు చేయరు, వాళ్ళ గురించి. కానీ నాకేంటంటే నేను బతికిన తర్వాత కూడా, నేను చనిపోయిన తర్వాత కూడా వాన్ పేరు బతుకుంచాలి అని ఇవాళ అన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. బట్ ఎవ్రీ ఇయర్ 70-80 మెంబర్స్ డాక్టర్స్గా, IIT, నల్సర్, జనరల్గా నార్మల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ ఎంకరేజ్. ఎందుకంటే లక్షల మంది ఉంటారు. ఇప్పుడు మా ఫండ్స్ కూడా మేము చూసుకోవాలి కదా. బట్ దిస్ టైప్ ఆఫ్ స్కూల్స్ ఇది ఎక్కడ ఇండియాలో లేవు. ఇది గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు నమ్మరు. సో దీంతో ఏమైందంటే ఒక సైంటిస్టులు, ఒక ఆస్ట్రోనాట్స్, ఒక పైలట్స్, ఇది నాట్ రెగ్యులర్ పర్సంటేజ్ కోసం, GPA కోసం వచ్చే స్కూల్ కాదు. ఇది జనరల్ ఓవరాల్ టోటల్ బాడీ వామప్. మీరు వరల్డ్ ఆఫ్ మోడల్ అంటేనే దిస్ ఇస్ డిఫరెంట్. హైదరాబాద్లో లేదు, ఇండియాలో కూడా గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉండవు. ప్రైవేట్ స్కూల్లో కూడా నా కాన్సెప్ట్ ఉండదు. ఇది నా ఓన్, అంటే వరల్డ్ ఆఫ్ని కాపీ చేసిన ఆ ఎడ్యుకేషన్ అందిస్తున్నా. ప్రతీక్ పోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్ ముందు రోజు నోటిఫికేషన్, ఎలక్షన్ తర్వాత ఇక ఫుల్ టైం డైలీ 1 hour ఉండాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ కంప్లీట్గా డైలీ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత టోటల్గా ఇక్కడనే ఉండాలి. డైలీ ఒక 2-3 hours స్పెండ్ చేయాలి. నాకు వచ్చే పెన్షన్ కూడా ఈ స్కూల్ మీదనే ఖర్చు పెడతాం. ఏదో MP, ఫైటర్, MLA అంటే పెన్షన్ బాగానే వస్తుంది. మొత్తం స్కూల్. ఎందుకంటే నాకు పిల్లల్ని సైంటిస్టులు పెద్ద చేయాలని ఆలోచన. కొద్దిగా నేను కూడా నేర్చుకోవాలి. ఇంకా నేను జనరల్గా జిల్లా పరిషత్ స్కూల్లో చదివి ఏదో ఇంజనీరింగ్ చేసినా మనకి ఇంత జనరల్ నాలెడ్జ్ ఉన్నది కదా. కొద్దిగా నేను కూడా స్కూల్ కోసం మీరు కూడా స్టూడెంట్ అయిపోతున్నారు. కొన్ని పిల్లలకు కొన్ని క్లాసెస్ చెప్పడానికి నేను కూడా కొన్ని ఇప్పటికే రోజు గూగుల్లో చూస్తూ ఉంటాం. చూసుకొని ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఫ్యూచర్లో ఒక టీచర్గా చూడొచ్చు ఈ స్కూల్లో. డెఫినెట్గా. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? నేను అన్ని జనరల్గా అన్ని సబ్జెక్టులు చేసుకుంటూ దీంట్లో పక్క ప్లాట్లో మీరు చూడండి వాటర్ ఫామ్ పాండ్స్, కుండలు నేర్పించడం,
ఇందులో ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయి పక్క ప్లాట్లో. ఓ సూపర్. ఇదే స్కూల్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. డిఫరెంట్ పిల్లలకి ఏంటంటే చిన్నప్పటికి వెళ్ళి ఆర్గానిక్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి, యోగా క్లాస్ కంపల్సరీ ప్రతి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు యోగా క్లాస్ ఉంటుంది. యోగా క్లాస్ ఉంటుంది. కంప్యూటర్ సపరేట్ కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది. కంప్యూటర్ ల్యాబ్తో పాటు రెగ్యులర్ లైబ్రరీ ఉన్నది. వావ్, అసలు నాకు తెలిసి చిరేక్ అలాగే ఓక్ రిడ్జ్ అంతకు మించి కనిపిస్తుంది సార్ నాకు ఇది. ఇంత అద్భుతమైన లైబ్రరీ, ఇలాంటివి కూడా పనికిరావు, అంత అద్భుతంగా ఇవి తీర్చిదిద్దారు. అందులో మన ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధమైన అందరి ఫోటోలు ఇక్కడ పెట్టారు సార్. స్పేస్ ఇంక్లూడెడ్ స్టార్స్. సో ఈ లైబ్రరీలో పిల్లలు ఏంటంటే వీళ్ళకు నేను చెప్పిన ఇంతకుముందు ఆస్ట్రోనాట్లుగా ఎట్లా దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగాలని లైబ్రరీలో అన్ని రకాల బుక్స్ ఉంటాయి. మొత్తం జనరల్ ఏ రోజు డిఫరెంట్. ఇక మీరు ప్రతి క్లాస్ రూమ్లో ఇలా కొందరు మేధావులు టాప్ వరల్డ్ వైడ్ ఉన్న ఇంక్లూడింగ్ అవర్ ఫస్ట్ శ్రీనివాస రామానుజం గారిది, ఫస్ట్ సర్వపల్లి రాధాకృష్ణన్ టీచర్ కమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిండు. ఆయన ఒక సపరేట్ రూమ్ ఉన్నది. వరల్డ్లో టాప్ అన్ని కంట్రీస్కి వెళ్ళి తీసుకొని ఉన్నది. ఎప్పుడు అనిపించింది సార్ ఇలా ఒక స్కూల్ని మాడిఫై చేయాలి, నియోజకవర్గానికి ఒక అద్భుతమైన ఇవాళ పెయింటింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఢిల్లీ, పెయింటర్స్ ఫ్రమ్ ఆల్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మీరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మన వీళ్ళ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము వీళ్ళ టీచర్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళి హైర్ చేస్తున్నాము. ఫస్ట్కి వెళ్ళి జాయిన్ అవుతున్నాం. డైలీ అప్ అండ్ డౌన్ వచ్చిపోతారు. వాళ్ళకి వెహికల్ ట్రాన్స్పోర్ట్ పెడుతున్నాం. డైలీ క్లాస్ తీసుకుంటారు. ఇక చాలా ఉండదు దీనిలో ఈ స్టోరీ. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంత ఆవిష్కరణలు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ క్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇంత బలంగా ఎందుకు నాటుకుపోయింది? మేము ఒక ఫార్మర్ కుటుంబంకి వెళ్ళి వచ్చి తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్లో ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇంగ్లీష్ అని వీళ్ళందరూ కూడా ఇక్కడంతా బొట్టు కూడా అంతా పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు, వీళ్ళందరూ కూడా. సో చూస్తున్నాం, ఇది 10th క్లాస్ ఫ్లోర్ వైజ్గా క్లాసెస్ అన్నీ అలాట్ చేసుకున్నారు. చాలా కొత్త స్కూలు. మొన్న ఇనాగ్రేషన్ అయిన ఈ స్కూల్ యొక్క అద్భుతమైన స్ట్రక్చర్ ఎంత బాగుందో ఒకసారి చూడొచ్చు. కోమటిరెడ్డి గారు లోపలికి వస్తూ ఉన్నారు. అరే హలో అవర్ యూ? ఫోటో వేసింది మొత్తం నాది. ఓ అవునా? స్కూల్ ఫోటో. ఓకే. ఏం పేరు? లుబ్నా తన్వీర్. ఓకే. పెయింటింగ్స్ అంటే ఇంట్రెస్టా ముందు నుంచి? చాలా మ్యామ్. ఓకే. ఎలా ఉంది ఈ స్కూల్? చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంది. వాట్ ఈస్ యువర్ స్కూల్ స్పెషాలిటీస్? డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ క్యాంపస్, ల్యాబ్స్, స్పేషియస్ రూమ్స్ అండ్ సో మెనీ థింగ్స్ మ్యామ్. ఓకే. ఈయన ఎవరో గుర్తుపట్టారా? ఎస్ మ్యామ్. ఎవరు? అవర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. అవునా? ఓకే. ఈ స్కూల్కి ఈయనకి ఏం సంబంధం ఉంది అసలు? సార్ వాళ్ళ సన్ నేమ్ మీద ఈ స్కూల్ని కట్టించినారు. ఏం డిఫరెన్సియేషన్ గుర్తించారు? ఆ స్కూల్లో చాలా వరకు బెంచెస్, క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్ ఏం సరిగా లేకపోయాయి మ్యామ్. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు ఫెసిలిటీస్ మొత్తం మారిపోయినాయి. అండ్ ఐ థింక్ ఇక్కడ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు పిల్లలు చాలా పెద్ద పెద్ద పోస్టులకి పోతారు. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో ఆల్ ది బెస్ట్. మీరు కూడా అలాంటి ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి. సో ఇంతకంటే ఏం కావాలి సార్ మీకు? ఐ థింక్ మీ ఐస్ వెట్ అయిపోయినాయి. ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. స్పేస్లో పంపారు ఆస్ట్రోనాట్ చేయాలని. వీళ్ళందరూ కూడా డాక్టర్స్. ఏమవుతారా మీరు? సార్ హలో సార్, మీరు పేరు ఇది ఫ్యాన్లు తక్కువ చేయి, ఒక ఏసీ ఆన్ చేయాలి. ఇంత ఫ్యాన్ సౌండ్కు డిస్టర్బెన్స్ వస్తుంది, పేపర్లన్నీ లేస్తున్నాయి. జస్ట్ యూ లెర్న్ అబౌట్ దస్ హౌ టు మొత్తం 2 years ఒక ఏసీ ఆన్ చేసి ఎలక్ట్రిక్ గవర్నమెంట్ స్కూల్ బిల్స్ లేవు. ఎనివే సోలార్ ప్యానల్ కూడా పెట్టిస్తున్నారు. దాన్ని నీకు ఓన్ సోలార్ ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ వచ్చి ఫిట్ చేస్తారు. ఆ సోలార్ వస్తే టోటల్ ఏసీ నడిపియాలి. మీరు సమ్మర్లో స్పెషల్గా తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండదు. మిగిలిపోయిన బిల్లు గ్రిడ్ కలుపుతాం. సో యూ విల్ గెట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆల్సో. ఒక ఊర్లో ఒక 50 మహిళా సంఘాల సభ్యులకు ఈచ్ 1 lakh ఇచ్చి ఐటిపావుల అనే విలేజ్, ఐటిపావుల కట్టంగూరు మండలం
1 lakh ఇచ్చి ప్రతి ఫౌండేషన్ మీద సోలార్ ప్యానెల్ వాళ్ళ ఇంటిగా ఫిట్ చేసినాం. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వాడుకోగా ఒక ఎస్విఎస్ ల్యాబ్స్ అని ఒక ప్రైవేట్ ఎన్జిఓ టైప్ చేసుకున్నాం. వాళ్ళు మార్నింగ్ వచ్చి నైట్ వచ్చి వాళ్ళు వాడుకోగా మిగిలింది బ్యాటరీలు నింపుకొని ఎవ్రీ మంత్ దే ఆర్ పేయింగ్ దట్ 50 lakhs 50 ఫ్యామిలీస్ 2400 to 2500 ఎలక్ట్రిసిటీ. నా పైసలు అంటే వాళ్ళకే, నాకు కాదు. బట్ ఐ సపోర్టెడ్ ఫ్రమ్ ప్రతీక్ ఫౌండేషన్. ఆ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్కే ₹1,00,000 అయింది. వాళ్ళు వాడుకోగా 2000 ఇన్కమ్ వస్తుంది. అది చూసే సీఎం గారు కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్ట్గా స్టేట్ మొత్తం చేయాలని ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ చేసినది. సో ఇక్కడ కూడా సోలార్ పెట్టిస్తున్నాము. మీరు ఏసీ ఆన్ చేయండి. ఎందుకు వాడుకుంటలేరు? ఎందుకున్నది? నువ్వు వచ్చినప్పుడు ఫ్యాన్ల సౌండే పడుతుంది. నువ్వు చెప్పింది వాళ్ళకి ఏమి వినిపిస్తుంది? ఏసీ అయితే నీకు సౌండ్ ఉండదు. దిస్ ఈజ్ మై స్కూల్. ఇక్కడ పిల్లలందరూ కూడా మంచిగా అట్మాస్ఫియర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే మంచిగా చదువుకుంటారు. నువ్వు ఫ్యాన్ తప్పుడు అంత వచ్చినప్పుడు వాళ్ళ చదువు మీద ఏం కాన్సంట్రేట్, ఆ సౌండ్ ఎక్కువ వస్తుంటుంది. సౌండ్ ఫ్యాన్ స్లో పెట్టి 2 ఏసీలు ఆన్ చేయండి. బట్ 10th క్లాస్ తక్కువ ఉంది స్ట్రెంత్ ఈరోజు. ఇది ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు అయితే మీరు నా టార్గెట్ అర్థమైంది. 9.95% స్పెషల్ క్లాస్ తీసుకోవాలి మీరు. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఎప్పుడు? సో ఇంకా హార్డ్లీ 1 month ఉంది. మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? మీరు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు? రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తున్నా? ఎన్ని గంటల వరకు క్లాసెస్ తీసుకుంటాం? మీ పేరు ఏం పేరు ఉండదా? హెడ్ మాస్టరు వీళ్ళకి మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఎవరు? ప్రసన్న మేడంకు ఎక్స్ట్రా క్లాస్ తీసుకోమని చెప్పండి. సైన్స్ టీచర్ మీరు ఎక్స్ట్రా క్లాస్ తీసుకోండి. అట్లీస్ట్ 6 వరకు ఉంచండి. 1 month 2 hours ఎక్స్ట్రా తీసుకొని అందరూ 95% 90% దాటాలి. వీళ్ళందరినీ మళ్ళీ 34 members కదా. 10th class 34 35 ఇంటర్మీడియట్ నేనే తీసుకోబోతున్నాను. వీళ్ళని నేనే తీసుకుపోయి మంచి కాలేజీలో జాయిన్ చేయించి ఆ 30 ఇంటర్మీడియట్ కూడా నేనే ఫాలో చేసి ఆ తర్వాత ఐఐటి ఉన్నాను. 2-3 నీట్లో ఎంబీబీఎస్ ఇస్తాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి వాళ్ళకి స్పెషల్ కోచింగు. అందులో ఒక 5-6 డాక్టర్ని చేయాలి, 5-6 ఐఐటి తీసుకురావాలి. ఇంకా కొందరిని నల్సార్ స్టూడెంట్స్ లా కాలేజీ పంపాలి. ఈ 35 members కూడా ఆఫ్టర్ 10th class రిజల్ట్లు 1 month గ్యాప్ ఇచ్చి అడ్మిషన్ అంతా నేనే చేపిస్తున్నా. పేరెంట్స్కు మంచి కాలేజీలో అందరిని ఒకటి దగ్గర జాయిన్ చేసి హాస్టల్ ఫీజు నేనే కట్టుకొని స్పెషల్గా అడాప్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ బ్యాచ్ని. సో నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఎవ్రీ 10th class బ్యాచ్ నా బ్యాచ్. బట్ ప్లీజ్ టేక్ కేర్, యూ టేక్ 2 hours ఎక్స్ట్రా క్లాసెస్. అందరూ కూడా మినిమం 95% రావాలి. అర్థమైందా? మీకు సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ టచ్ చేయొద్దు. సెల్ ఫోన్ టచ్ చేసిన వాళ్ళతో నీకు మాట్లాడ. మీరు సెల్ ఫోన్ మీ ఫాదర్ది ప్లస్ టీవీ ఆన్ చేయొద్దు ఇంట్లో. మీ మమ్మీ డాడీకి చెప్పండి నో టీవీ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయేవారు. టీవీ అనేది బ్యాడ్ హ్యాబిట్. మీకు అవసరం ఉంటే ఈ లైబ్రరీలో కూర్చొని చదువుకోండి. బుక్స్ కావాలంటే తీసుకుపోయి మళ్ళీ నోట్ చేసి మళ్ళీ ఇస్తారు. యు ఆర్ ద లీడర్, యూ టేక్ కేర్. నువ్వేం కావాలని చెప్పు. నేను డాక్టర్ కంపా పక్క उस दिन बोल दिया ना डॉक्टर बंदो बोल के या विल गिव स्पेशल తెలుసు నాకు. అయ్యో మా ఫ్రెండ్ ఏమో మాకు అంత నాకు పెద్ద బిగ్ ఫ్యాన్. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తు. ఆమె స్పెషల్ కోచింగ్ ఇచ్చి డాక్టర్ చేయ మంచి హాస్పిటల్ పెట్టాలని ప్లాన్ నల్గొండలో. ఆమె చూసి అందరు కూడా డాక్టర్ కావాలి. ఇప్పుడు మీకోసం టైం లేకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో జస్ట్ 10th class కలసానికి వచ్చిన క్యూబ్ టీవీకి వెళ్ళి మేడం కూడా వచ్చింది. ఇదే వెరీ హ్యాపీ. స్కూల్ చూసి స్కూల్ మంచిగా ఉన్నాగానే హ్యాపీగా నేను హ్యాపీ లేను. బట్ ఆఫ్టర్ సీయింగ్ యువర్ రిజల్ట్ అప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. ఏది ఆఫ్టర్ 12th మీరు ఏమైనా అయితే నేను ఇంత చేసినందుకు నాకు కూడా కొంచెం హ్యాపీ అయిపోయింది. డెఫినెట్గా మీరు అంతా పూర్ ఫ్యామిలీసే కదా. మీ ఫాదర్ ఏం చేస్తాడు? మీ ఫాదర్ ఏం చేస్తాడు? పెయింటర్. మీ ఫాదర్ అంతా ఎంత? మీ ఓన్ హౌస్ ఉందా? అంతా పూర్ ఫ్యామిలీసే. సో అదే గవర్నమెంట్ స్కూల్ అంత చదివేదంతా అంతా పూర్ ఫ్యామిలీసే. సో అందుకని ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇక ఓకే, ఆల్ ది బెస్ట్.
వీళ్ళంతా మీ ఫ్యూచర్ ఐఐటియన్స్ అలాగే డాక్టర్స్ ఇంజనీర్స్ అందరు ఇక్కడ నుంచే మంచి కాలేజీలో జాయిన్ చేసి అవన్నీ ఫీజు బుక్స్ అన్ని డ్రెస్ అక్కడ అందరు సారా టేక్ కేర్ చేస్తున్నాడు. బట్ వన్ కండిషన్, ఐ విల్ సీ ఏ టు జెడ్ మీ రిజల్ట్ చూస్తాం, అది అలా చెప్పండి. ఓకే బాయ్. మన స్కూల్ స్పిరిట్ ఆఫ్ అమ్మాయి స్టేట్ లెవెల్ పోయింది సార్. మన డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చి స్టేట్ నా లెవెల్ దగ్గరికి 200 అప్లికేషన్ వచ్చినాయి అప్పుడే. స్టేట్ లెవెల్ అడ్మిషన్ పోయింది. మా ప్రెస్ వాళ్ళు కూడా మా కొడుకు సీట్ కావాలి సార్ అంటే నాకు సంబంధం లేదు, రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, హెడ్ మాస్టర్ గారు కలెక్టర్ గారు చూసుకుంటారని చెప్పాను. టోటల్ 35 కదా, 35 ఎంతమంది చెప్పు. చిన్నగా నాకు తెలియదా ఎందుకు అబ్జర్వ్ అయ్యాను. ఇలా కాదమ్మా, హెడ్ మాస్టర్ ఎక్కడ? స్టేట్ కాంపిటీషన్ తీసుకెళ్ళి అవునమ్మా, ఇప్పుడు 11 ఎందుకు ఆప్షన్ నేను ఎగ్జామ్స్ దగ్గర 1 month కూడా లేదు. అలా ఈ లైఫ్ 12th మంచి సక్సెస్ అయ్యి మంచిది అయిన పోతే మళ్ళీ 40 years యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ పేరెంట్స్, మీ విలేజ్, మీరంతా ప్రౌడ్ ఆఫ్ ఫీల్. ఈ టైంలో ఒక నిమిషం టైం చేయొద్దు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి గారు లాంచ్ చేసిన స్కూల్ ప్రతి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కరికులం కరికులం అంతా కూడా డిజైన్ చేసి ఇంత అద్భుతమైన స్కూల్ ఇక్కడ నల్గొండలో ఆయన ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ కూడా ఫుల్గా కొనసాగుతున్నాయి. సో ఫ్యూచర్లో ఐఐటియన్స్ అలాగే డాక్టర్స్ ఇంజనీర్స్ అందరినీ కూడా నల్గొండకి ఈ స్కూల్ నుంచి అందిస్తానని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ స్కూల్ని ఏర్పాటు చేశాను తన కొడుకు పేరు మీద అని చెప్తున్నారు. సీరియస్లీ నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ప్రతి క్లాస్లో కూడా ఏసీ ఉండటం, అలాగే వాళ్ళకి కావాల్సిన వాటరు టాయిలెట్స్ అన్నీ కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. సో నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒక మినిస్టర్గా ఉండటం కాదు, ఒక నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి చేతల్లో చూపించారు మినిస్టర్ కోమటిరెడ్డి.